నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఫోన్ ట్యాపింగ్ అంశం రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో భాగంగా పెద్ద ఎత్తున హవాలా దందా జరిగింది అనేది అందరూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిలో భాగంగా ఈడీ ఎప్పుడెప్పుడు ఎంటర్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో ఈరోజు యశోద హాస్పిటల్ నుండి భారీగా డంప్ ఏదైతుందో, కోట్లాది రూపాయల డంప్ ఏదైతుందో అది వెంకట్రామరెడ్డి ద్వారా అనేకమైనటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ హవాలా మార్గంలో కూడా డబ్బులు చేరవేసినట్టు చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి బక్కా జెడ్సన్ గారు ఒక ఈనాడులో వచ్చినటువంటి కథనంని ఆధారంగా చేసుకుని కొన్ని ఎవిడెన్స్ సహా ఈరోజు పెద్ద ఎత్తున ఈడీ ఆఫీస్ లో ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఈడీ ఆఫీస్ కూడా త్వరలో రంగంలోకి దిగుతుంది అనేటువంటి విషయంలో కూడా ఈరోజు స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఈ కోణంలో ఈ యొక్క కంప్లైంట్ లో ఏముంది, అసలు హవాలా దందా నిజంగా జరిగిందా, దీనికి ఈరోజు యశోద హాస్పిటల్ లో భారీ ఎత్తున డంప్స్ ఉన్నాయనే కోణంలో ఏం జరుగుతుంది అనే విషయాల్లో బక్కా జెడ్సన్ గారి మాటలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. అసలు ఏంటి మొత్తానికి వెంకట్రామరెడ్డి చుట్టూ అదే విధంగా యశోద హాస్పిటల్ చుట్టూ కూడా కొత్త కోణం కనబడతా ఉంది. అంటే వీళ్ళిద్దరు పెద్ద ఎత్తున హవాలా దందా చేసి చెప్పి అనుకోవచ్చామా? అవును, ఇప్పుడు అనగనగా యశోద దవాఖాన, యశోద దవాఖానలో ఒక సపరేట్ క్యాబిన్. ఓకే. ఆ క్యాబిన్ లో రిటైర్డ్ ఎస్పీ చరణ్ రావు అనేటోడు ఒకడు కూర్చుంటాడు. ఓకే. రాధాకిషన్ రావు ఎవరైతే అక్రమంగా ఒక మాఫియా లెక్క పనిచేసింది, మాఫియా అంటే A1 గుండా రౌడీ, A1 రౌడీగా కేసీఆర్ అఫీషియల్ రౌడీగా పనిచేసిండో ఆయన ఆదేశాలు ఇస్తారు, ఎక్కడెక్కడ పైసలు తీసుకుపోయి ఎక్కడ ఇవ్వాలి. రాణిగంజ్కి ఒక ₹1,00,00,000 అంటే కోట్లు కాదు, వాస్తవానికి ₹1,000,00,00,000 ఈ రోజు డంపుల యశోద హాస్పిటల్. అది వైద్యం అందించే కాదు, పేదలకు వైద్యం అందించగా శవాలకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చి పైసలు గుంజిన ఏది పిచాసులు వాళ్ళు, పిచాసులు వాళ్ళు అర్థమైందా. అక్కడ మొత్తం కంప్లీట్ పైసల కోసం పెట్టిన ట్రస్ట్, ఆ ట్రస్ట్ పైన అక్కడ నడుస్తా ఉన్నది. కాబట్టి ఈయన ఏది కాళేశ్వరం పేరు మీద వేముల ఘాటోలను మలన సాగర్ కొట్టి భూములు గుంజుకొని అక్రమంగా సంపాదించిన పైసలు మొత్తం ఈ విధంగా వీళ్ళు మొత్తం ఒక ప్రభుత్వం ఒక మనీ లాండరింగ్ లెక్క నడిపిండ్రు. ఇందాక ఇప్పటిదాకా మీరు లోపలికి వచ్చి చూసిండ్రు. ఈ రోజు వాళ్ళు స్పందన చూస్తే ఈ రోజు మొత్తం టీం లేచి వీళ్ళని చేస్తామన్నారు. కాకపోతే ఏం యాక్షన్ తీసుకుంటాము అని మేము చెప్పలేము, ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ ఉంటది. గతంలో కూడా మీరు సెక్రటరియట్ ఏది అప్లయన్సెస్ కొనుగోలు, కంప్యూటర్ కొనుగోలు అవన్నిటిపైన కూడా మీరు స్విచెస్ కొనుగోలు పైన కూడా యాక్షన్ తీసుకుంటున్నాం అనేది ఒక మాట మాత్రం అది చెప్పిండ్రు. పైనకెళ్ళి కొన్ని మేము వచ్చే తప్ప మేము యాక్ట్ చేయకుండా అని, దీని మీద మాత్రం యాక్ట్ పక్కసారి కంపల్సరీ అవుతుంది. ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము, సవాలే లేదండి. అంటే ఇందులో రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తా ఉన్నాయి. అంటే వెంకట్రామరెడ్డి కాకుండా దివ్య చరణ్ రావు అని చెప్పేసి మాజీ ఎస్పీ ఒకతను, అదే విధంగా శివచరణ్ రెడ్డి అని చెప్పేసి వెంకట్రామరెడ్డి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళిద్దరి ద్వారానే ఒక ఎస్ఐ పాపం తనకు తెలియకుండా తన బలిపశువు చేస్తారని చెప్పేసి తనకు ఏదో ఇన్స్ట్రక్షన్స్, రాధాకృష్ణ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము, ఆ తర్వాత ఆయన ఎస్కార్ట్ బొలేరో వాళ్ళ ఎస్కార్ట్ తరలించడము, ఇవన్నీ జరిగినాయని చెప్పేసి క్లియర్ చెప్తున్నారు కదా. అసలు ఏంటిది, అంటే ఈ దివ్యచరణ్ రావు ఎవరు, ఈ శివచరణ్ రెడ్డి ఎవరు, అసలు వీళ్ళకి ఏంటి సంబంధం, దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉన్నది? ఏం లేదు, వీళ్ళంతా ఇప్పుడు పక్కన గుండాల లెక్క వాళ్ళు మాఫియాలు ఏది దాన్ని హవాలా ఏజెంట్స్ లెక్క పనిచేసారు, తరలించేది ఇక్కడికి. ఆదేశాలు మాత్రం వీళ్ళ బయటకెళ్ళి వస్తాయి. రాధాకిషన్ రావు అనేది, రాధాకిషన్ రావు అంటారు కేటీఆర్ ఇస్తారు, డైరెక్ట్ కేసీఆర్ అక్కడికి వెళ్ళి వాళ్ళు మొత్తం ఆపరేషన్ చేస్తా ఉంటారు. అంటే టోటల్ గా ఒక మాఫియా నడిపారు. ఇక ప్రజాస్వామ్య బద్దంగా ప్రభుత్వం నడపలే, ఇక్కడ నడిపింది ఒక మాఫియా నడిచింది. మాఫియా లెక్కనే గవర్నమెంట్ నడిపారు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తారు. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళు దొరికిపోయారు. ఎందుకు వెంకటరామరెడ్డి అనేటోడు ఈ రోజు అలా ఓయో రూమ్లలో పెట్టి డబ్బులు పంచుతున్నారు. వీళ్ళ లెక్కనే బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళని ఇద్దరు కొనే పని మీద ఉన్నారు. అదే ఎవరెవరు కొంటుండ్రో ఈ పార్టీ వాళ్ళే ఇస్తున్నారు, వీనుగోను అని కూడా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఇస్తున్నారు. అది ఇప్పుడు వియంకులు కదా, కాంగ్రెస్ కు వియంకులు అయితే వాళ్ళకేమో చుట్టాలు అయితే, కాబట్టి వాళ్ళే ఐడియాలు ఇస్తున్నారు, ఎవరెవరిని కొనాలి, ఎంతెంత కొనాలి అని ఇస్తున్నారు. పోయి ఓయో రూమ్లలో పెట్టి కొంటున్నారు. బాజాప్తా ఈ రోజు అవి జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ ఉంటది, ఖచ్చితంగా లోపలికి పోతారు. టైం ను బట్టి కవిత జైలుకు పోతాను ఎప్పుడు అనుకోలే. ఈ రోజు డైవ్ అయిందంట, డైవ్ అయితే ఎన్నికలు బయటకు వస్తున్నాయి. కాబట్టి దొరికిపోతారు. రేపు మీరు కూడా ఖచ్చితంగా జైల్లోనే గడుపుతారు. ఖచ్చితంగా మీరు వచ్చే రోజులలో మీకు ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టాల్సిందే. అంటే యశోద హాస్పిటల్ ఎందుకు మీరు కోట్ చేయడం జరిగింది? యశోద హాస్పిటల్ జరిగిందని మీరు ఎట్లా బలంగా చెప్పగలుగుతున్నారు? అసలు దొరికింది ఎందుకంటే అవి ఆధారాలు అక్కడ నడిచినాయి అన్న వాళ్ళ ఫోన్లలో చెప్పినాయి, ఇవన్నీ ఎంక్వైరీలో చెప్పినాయి, నేను చెప్పింది కాదు. ఫోన్ ట్యాపింగ్ వల్ల వీళ్ళు దొరికినాయి. వీళ్ళు ఇప్పుడు లోపల ఎంక్వైరీలో ఒప్పుకున్నారు. ఈ రోజు SICLే బలవుతుంది. మా దగ్గర బర్రజాంగర్ మంచి సిఐ పాపం, ఈ దొంగ ఈ డిఎస్పీ దొంగోడు ఉండే ఇక్కడ వెంకటేశ్వర అని కేసీఆర్ తొత్తు. ఈ పైసలు దొరికితే చెప్పొద్దని చెప్తే ఆయన పెట్టలే, ఆయన వాళ్ళు చెప్పినట్టు తినాలి కదా పాపం. ఆయన బలైపోయింది. ఇప్పుడు ఇంట్లో కూడా ఒక ఎస్ఐ బలవుతాడు.
వీళ్ళ ఆపరేషన్స్ లో బలయ్యేది మొత్తం మళ్ళీ కిందోళ్ళే, పైనోళ్ళు మళ్ళీ 4 రేపు ఎలక్షన్ తర్వాత ఎంతమంది మీద యాక్షన్ ఉంటుందో ఉండదో ఇక దేవుడు. ప్రస్తుతం అయితే జరుగుతా ఉన్నాయి. కిందోళ్ళు బలైతారు, పెద్దోళ్ళు వాళ్ళు వాంగ్మూలాలు ఇస్తాను తప్పించుకుంటారు. ఇవాళకి వెంకటరామరెడ్డి అని ఇవాళ అది ఇంకో కేసు కూడా గుర్తు చేసి కోకాపేటలో వెంకటరామరెడ్డికి ఇచ్చిన భూములు, యశోద దవాఖానానికి ఇచ్చిన భూములు అవి మొత్తం అట్నే ఉన్నాయి. అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు గుంజుకోవాలి. ఈ రోజు వాళ్ళు ఏమైనా పేదవాళ్ళ గరీబ్ వాళ్ళ వాళ్ళకి ఎన్నిక రేట్లల్లో తక్షణ భూములు మొత్తం గుంజుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఈ హవాలా దందలో భాగంగా అంటే యశోద హాస్పిటల్ కోట్ల రూపాయల డంపు దొరికిందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఆ కోట్ల రూపాయల డంపులు ఈ రోజు రాజ్ పుష్పలోని ఒక ఆయన ఇంటికి, వెంకటరామరెడ్డి ఇంటికి, ఇది రాజ్ పుష్ప డెవిల్ ఏదో ఉంది కదా, సంథింగ్ విల్లాకు తీసుకుపోయిన డబ్బులు అక్కడ నుంచి మళ్ళీ వేరే వాహనాలలో ఇంకొకరు తరలించని చెప్పేసి అంటున్నారు కదా. అసలు వెంకటరామరెడ్డి ఎంత హవాలాదంతా తను డబ్బు దాచుకోవడానికి లేదంటే ఎమ్మెల్యేలకు ఇవ్వడానికి ఏమైనా చేసిండు అనుకోవచ్చా? ఇవ్వడానికి మొత్తం అక్కడికే సరఫరా, యశోద దగ్గర సరఫరా అవుతాయి డబ్బులు, అందరూ యశోద దగ్గర డంప్ అయితే అన్ని డంప్ అవుతాయి. యశోద దగ్గర సరఫరా అవుతాయి. ఎక్కడెక్కడ పోవాలి ఏంది అనేది అక్కడికే నడుస్తుంది. మొత్తానికి మనీ లాండరింగ్ లా కీ పర్సన్స్ ఎవరైతే చూస్తే ఒకటి వెంకటరామరెడ్డి మాజీ కలెక్టర్, ఇంకోడు యశోద హాస్పిటల్. ఈ రెండు కూడా రెండు కళ్ళ లెక్క. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ కి వ్యవహరించడానికి మాత్రం స్పష్టం అయిపోయింది. దాని మీద మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పినాం. దొరికితే మీకు అసలు త్వరలో దొరుకుతారు అని చెప్పినాం. ఈ రోజు అన్న నేను నా పని నేను చేసిన, ఒక సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా కాంగ్రెస్ పార్టీగా బహిష్కరించిన నేను సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా నేను వచ్చి నా కంప్లైంట్ నేను ఇచ్చిన. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? నువ్వు యశోద దవాఖాన దొంగ అని అన్నావు కదా, మరి యశోదకు భూములు ఇచ్చి నువ్వు వాపస్ తీసుకోవాలి కదా. ఆయన దవాఖానల పైన మరి నీ మెడికల్ టీమ్ రైడ్ చేయాలి కదా, నీ విజిలెన్స్ ఏసీబీలు రైడ్ చేయాలి కదా. మరి ఏం చేస్తున్నాయి? గాడిదలా కాస్తున్నాయి. వెంకటరామరెడ్డి అనేటోడు బాధాప్త భూములు గుంజుకున్నాడు అక్కడ. 100 కోట్ల రూపాయలు ఉన్నారు అక్రమంగా ఎన్నో చేసాను. దాని మీద ఎంక్వైరీ ఎందుకు చేస్తలేవు? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి లాస్ట్ ఈ అంకులే అన్న, ఈ అంకులు సుట్టప్పుడు ఆయన రైతు బంధు పైసలు కూడా వాళ్ళకి తరలించి దుబాయ్ లో పోయి దావతులు చేసుకున్నట. రైతుల నోట్ల మన్ను కొట్టి ఆ 7,000 కోట్ల రూపాయలు వాళ్ళ మన్ను వాళ్ళ నోట్ల కూడా గుంజుకొని తీసుకుపోయి కాంట్రాక్ట్ బిల్లులు మాకు రావాలని తీసుకుపోయి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేసుకుని దావతులు చేసుకుని అయాషి చేసుకున్నారంట. ఇక్కడ వాళ్ళ నోట్ల మన్ను కొట్టి వీళ్ళు పబ్లిక్ లోనేమో ఆడవాళ్ళకి మట్టి గాజులు కొనిస్తారు, బంగారు గాజులు దొబ్బేస్తారు. అసలు రకాలు ఈ రోజు వీళ్ళందరూ కలిసి అన్న ఇంకోటి వీళ్ళు ఒకడేమో సడ్డకుని గెలిపించే పని మీద ఉన్నాడు. అవును, ఎవరిని? ఈయంకుడిని, వెంకటరామరెడ్డి. బీఆర్ఎస్ గెలిపించే పని మీద రేవంత్ రెడ్డి గారు బీజేపీని గెలిపించే పని మీద ఉన్నారు. అవును, ఇవి అక్కడ ఎవరైపోయినా నీలమ్మ అనేటోడు అటు గాలికి లేకుండా రీల్స్ చేసుకుంటా రీల్స్ తో గెలవాలని రీళ్లతో ఆయన తిరుగుతున్నాడు. ఆయన కూడా ఉసురు దాకా పటాన్చేరు ఒడగొట్టే, సంగారెడ్డి ఒడగొట్టే, నర్సాపూర్ ఒడగొట్టే చేయబట్టి ఈ రోజు విచిత్రమైన రాజకీయాలు మెదక్లో జరుగుతా ఉన్నాయి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే కోటి 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 అని చెప్పేసి ఒక 2-3 చోట్ల మెన్షన్ చేయడం జరిగింది. అఫ్జల్ గంజ్ నుంచి కోటి తీసుకురావడము, రాణిగంజ్ కోటి తీసుకురావడము, అవి రాజ్ పుష్ప విల్లాకు తీసుకుపోవడం అని జరుగుతూ ఉన్నాయి కదా. ఎంత పెద్ద మొత్తం ట్రాన్సాక్షన్ జరిగింది? కోటి కాదు, కోట్లు. అది ఎన్ని కోట్లు అయింది అన్న? ఏమున్నా 100 కోట్లు ఉంటాయి అన్న. టోటల్ కి 1000 కోట్ల డంప్. అది 1000 కోట్ల డంప్ అప్రజాస్వామ్యంగా వసూలు. యశోదలో 1000 కోట్ల డంప్. యశోద మరి రైడ్ ఎందుకు చేస్తలేదు రేవంత్ రెడ్డి గారు? ఈ సిపాయిలను ఎందుకు పంపలేదు? యశోద దాకోనోడు మన శత్రువు అని నువ్వు అన్నావా? మరి దాని మీద నీ యాక్షన్ ఏది అన్న? ఏం యాక్షన్ ఏది అన్న? ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కరోనా టైంలో వాళ్ళకు అక్రమంగా బిల్లులు పోయినాయి, ఎంక్వైరీ చేసినావా? ఏం చేసుడేం లేదన్న. వీళ్ళందరూ దోపిడీ వ్యవస్థ, దోపిడీ గురే వ్యవస్థ, రెండే వ్యవస్థలు నేను గతంలో చెప్పినట్టే ఇవాళ కూడా అదే జరుగుతుంది. అంటే వీళ్ళిద్దరి చుట్టూ ఇప్పుడు రాధాకృష్ణ వచ్చిన స్టేట్మెంట్ తోటి ఈ ఇద్దరు పేర్లు బయటపడ్డాయి. యశోద పేరు ఒకటి, వెంకటరామరెడ్డి పేరు ఒకటి బయటపడ్డది. అంటే వీళ్ళిద్దరు చుట్టూ పెద్ద ఎత్తున ఈ మనీ లాండరింగ్ పిఎంఎల్ యాక్ట్ కింద కేసు బుక్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా 1000% ఇలా మాత్రం తప్పించుకో. ఎందుకు ఈడీ ఇంత జరుగుతున్నా కానీ, ఇంత పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నప్పుడు కూడా ఈడీ ఎందుకు ఎంటర్ అవడం లేదు? ఇంత పెద్ద హవాలా క్లియర్ చేస్తా ఉంది. ఏమన్నా వాళ్ళకు కూడా కంప్లైంట్ రావాలి కదా, ఎవరో ఒకటి చేయాలి కదా. రేవంత్ రెడ్డి ఇస్తారేమో అని చూసిండ్రు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు శత్రువు కదా, ఆయన వచ్చి ఇస్తాడేమో లేకుంటే ఆయనే పట్టుకుంటాడేమో అని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు నేను ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఆయన కంప్లైంట్ ఇవ్వలే అంటారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మళ్ళీ ప్రతిపక్ష పాత్ర మేమే కదా. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఈడీ ఆఫీస్ లో అంటే అధికారి ఏమైనా కన్సర్న్ అధికారి మీతోటి ఏం విషయాలు మాట్లాడినా? అంటే జనరల్ గా దీనిపైన ఈడీ కంప్లైంట్ బుక్ చేస్తా చెప్పి చెప్పడం జరిగిందా? ఇంకేమైనా విషయాలు చెప్పడం జరిగిందా? అన్ని మేము చెప్పలేము కానీ యాక్షన్ తీసుకుంటాం అన్నారు. దీంతో ఇంకా 2-3 కేసులు గుర్తు చేసింది. ఒకటి కోకాపేట భూములది గుర్తు చేసింది వీళ్ళ పైన, ఇంకోటి సెక్రటరియట్ల అప్లయన్సెస్ కంప్యూటర్లు కొనుగోలు చేసింది కదా 300 కోట్ల స్కామ్, దాని మీద కూడా మీ సాక్ష్యాలతో సహా ఇచ్చిండ్రు. వీటన్నిటిపైన కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పారు.
మన క్రెడిబిలిటీ మనకు ఉందన్న ఈడీ ఆఫీస్ అందులో సమస్య లేదా. బీజేపీ వాళ్ళ కన్నా రేవంత్ రెడ్డి గారి కన్నా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కన్నా ఈడీ ఆఫీస్ లో నా క్రెడిబిలిటీ, ఐటీ ఆఫీస్ లో సిబిఐ లో నా క్రెడిబిలిటీ నాకు ఉన్నది. నేను కాంగ్రెస్ కార్యకర్తలని వాళ్ళు అనుకున్నా. అంటే ఇప్పుడు రాధాకృష్ణరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే మీరు ఈడీలో కంప్లైంట్ చేయడం జరిగింది కదా. పోలీసు వాళ్ళు దొరికిన ఎవిడెన్స్ ల పైన ఈడీకి అది ఇస్తే కొంచెం ఉప్పందించినట్టు అవుతుంది, కొంచెం ఇంకా లోతుగా పోతారు. అంటే తప్పించుకుంటే ఏమన్నా సినిమా ట్రాన్స్ఫర్ చేస్తే కేసులన్నీ మాఫ్ అయిపోతాయి. సిపిసి 1000 పైన ట్రాన్స్ఫర్ అయితే రాసుకోను, ఇంకో 1 మంత్ ఎలక్షన్ అయిపోగానే ట్రాన్స్ఫర్ చేస్తాం. లేకుంటే ఆయన వీళ్ళందరినీ లోపడేస్తారు మొత్తం. కేసీఆర్ కూడా పక్కా చేస్తారు. నువ్వు చూడు దీనిలో నెక్స్ట్ పురోగతి ఏముండబోతుంది అసలు దీనిలో? అంటే ఏమైనా రైట్స్ జరిగే అవకాశం ఉంది వెంకటరామరెడ్డి పైన, లేదంటే యశోద పైన రైట్స్ జరిగే అవకాశం ఏమైనా కనబడుతుందా? ఏమంటారు? మనము ఇప్పుడు చెప్తే బాగుండదు కానీ వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు ఏం తీసుకుంటారు. మనం ఏం అందించినా వీళ్ళు మొత్తం జాగ్రత్త పడతారు. మనం ఖచ్చితంగా యాక్షన్ మాత్రం పక్కా ఉంటుంది. తప్పించుకునే చివరిగా వెంకటరామరెడ్డి కానీ, యశోద హాస్పిటల్ కానీ, ఈరోజు మీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ మీరు ఏం చెప్పాల్సుకున్నారు ఈ అంశం? ఈ రోజు ప్రభుత్వంలో మీరు సరే సుట్టిరికం చేసుకొని వన భోజనాలు రోజు 3 సార్లు పోండి 30 తినండి, కానీ ప్రజల దగ్గరకు వచ్చేటప్పుడు మీరు కాంప్రమైజ్ కావద్దు. మా సుట్టపోవడానికి మా సడ్డకూడని వీళ్ళు కావద్దు. వీళ్ళిద్దరి పైన మీరు విజిలెన్స్ ఏసీబీ రైళ్లు చేయాలి. వీళ్ళ పైన మీరు యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళకి ఇచ్చిన భూములు వాపసు తీసుకోవాలి. యశోద హాస్పిటల్ కి ఏమేమి సీఎం రిలీఫ్ ఫండ్లు ఎంతెంత పోయినాయి, ఎప్పుడు అప్పటికెళ్ళి మన కరోనా టైంకి ఎంత మొత్తం మీరు ఎంక్వైరీ చేయాలి. ముక్కు పిండి వాళ్ళ దగ్గర వసూలు చేయాలి. ఇది మీరు చేయాల్సిన కార్యక్రమం. అప్పుడే మీరు ప్రజలు ఏమైనా క్షమిస్తారు కానీ లేకుంటే ప్రజలు క్షమించారు. సేమ్ బీఆర్ఎస్ ప్రభుత్వం రూలింగ్ కంటిన్యూ అవుతుందని అనుకుంటారు. సో ఇది మొత్తానికైతే బక్కా జయసన్ గారు ఈడీ ఆఫీస్ లో కంప్లైంట్ చేసినటువంటి ఈ కాపీ ద్వారా దాదాపు యశోదలో 1000 కోట్ల రూపాయల డంప్ ఉంది. ఆ డంప్ అంతా కూడా ఈరోజు ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా ఈరోజు పోలీసుల ఎస్కార్ట్ వాహనాలతోటి పంపించడం జరిగింది, తరలించని చెప్పేసి కూడా ఈడీ ఆఫీస్ లో ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. మొత్తానికైతే వెంకటరామరెడ్డి మరియు యశోద హాస్పిటల్ చుట్టూ మరి ఉచ్చు బీస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. మరి ఈ అంశం మరి మెదక్లో తన ఎంపీ అభ్యర్థులకు ఏమన్నా నష్టం కలిగించే అవకాశం లేదని చెప్పి దాంట్లో కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నట్టు తెలుస్తా ఉంది. సో ఇది మొత్తానికి బక్కా జయసన్ గారితో ఈడీ ఆఫీస్ లో సంబంధించినటువంటి కంప్లైంట్ సంబంధించిన అంశం చూస్తున్నాండి. కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.